సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల లిమిట్ నిబంధనలను తొలగిస్తూ కేబినెట్ ఆమోదించింది. కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. 10,547 కోట్లతో నిర్మించి 5,566 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదించింది. వడ్లు కొన్న 48 గంటల్లోనే నగదుతో పాటు 500 రూపాయల బోనస్ కూడా రైతుల ఖాతాల్లో వేయనుంది సర్కార్. ప్రధానంగా మొదటి నుంచి చెప్తున్నట్లు రైతును రాజు చేసే దాంట్లో, రైతును పండించిన ప్రతి పంటని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతుని రాజు చెయ్యాలి అనే తపన. వర్షాకాలపు వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతుంది. ఈ వర్షాకాలం ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైంలో ఎక్కడా రైతన్నలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు సలహాలు ఈరోజు కేబినెట్ లో అధికారులకు ఇవ్వటం జరిగింది. పండించిన ప్రతి గింజని కొనే కేంద్రాల దగ్గరకు వస్తుందో దాన్ని పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించిన దాంట్లో ఏవైతే గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది, ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. అందుట్లో 1 హుజూర్ నగర్, 2 కొడంగల్, 3వది నిజామాబాద్ లో అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. ఏదైతే నల్సర్ విశ్వవిద్యాలయం, లా విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ మన దగ్గర ఉందో అక్కడ ఒక 7 ఎకరాల స్థలాన్ని గతంలో ఇచ్చిన దానికి అదనంగా ఒక 7 ఎకరాల స్థలాన్ని కూడా ఈరోజు ఈ కేబినెట్ లో వారికి ఆ యూనివర్సిటీకి ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది. దీనితో పాటుగా గతంలో స్థానికులకు 25% సీట్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో ఒప్పందం ఉంది. ఆ 25%ని ఇప్పుడు కేబినెట్ లో 50% పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన అంశం చాలా సుదీర్ఘంగా చర్చించాం. 10 విధాలుగా చర్చించిన తర్వాత పార్ట్ ఏ కింద కొంత కన్స్ట్రక్షన్ అయింది. అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఐయుడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైల్ ఎండి, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజర్స్, మిగిలిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా R&Bకి సంబంధించిన 5,566 కిలోమీటర్లని సుమారు 10,547 కోట్ల రూపాయలతో హ్యామ్ మోడ్ లో రాష్ట్ర కేబినెట్ టెండర్లు పెట్టుకోవడానికి హ్యామ్ మోడ్ లో కేబినెట్ ఆమోదించింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రేపు డిసెంబర్ 9వ తారీఖు నాటికి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏవైతే ఉత్సవాలు ఉంటాయో దానికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా నెక్స్ట్ కేబినెట్ ఈ నెల 23వ తారీఖు మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ కూడా డేట్ ఫైనల్ చేయడం జరిగింది ఈ కేబినెట్ లోని.